హాయ్ అండి, వెల్కమ్ టు సమిత వ్లాగ్స్. ఎండలకైతే చూడండి చెట్లు అయితే ఎలా ఉన్నాయో. మార్నింగ్ 6 o'clock అయితే మా వారు నీళ్ళు అయితే పోసేసారు. అసలు ఎంత డ్రై అయిపోయిందో, వాటర్ పోయినట్టే ఉంది కదా. ఇది వచ్చేసి మల్లె చెట్టు. వీటికైతే మొగ్గలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే ఈ ఒక్క కొమ్మకే వచ్చినాయి, ఈ ఇయర్ అయితే కొద్దిగా ఎక్కువే వచ్చినాయి. ఇలా ఇంకా ఈసారి వర్షాకాలంలో అయితే ఈ గోడకి వేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇలాగా పందిర్లాగా వేసాము అనేసి అంటే బాగా తీగలాగా వస్తుంది కదా. వాటర్ అయితే పోసేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది. 6:30కి కూడా మనకి వెలుతురు చూడండి ఎలా ఉందో. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి కదా. ఇవైతే కొంచెం తడిగానే ఉన్నాయి. ఈ చెట్లన్నిటికీ నీళ్ళు అయితే పోసేస్తాయి ఇప్పుడు. ఇదివరకు అయితే నేను 1 టైమే నీళ్ళు పోసేదాన్ని, కాకపోతే ఇప్పుడైతే 2 times పోస్తున్నాను. 2 times పోసినా కానీ అసలు చెట్లు అయితే బాగా ఎండిపోతున్నాయి. మనమైతే నీళ్ళు ఎలా తాగుతూ ఉంటామో ఇంకా చెట్లకు కూడా అలానే కదా. ఇంకా రోజుకి 2 సార్లు అయితే నీళ్ళు అన్నవి పోస్తున్నాను. ఎలోవీరా చెట్టు ఇది. ఇది వచ్చేసి మొన్న వాటర్ మెలన్ విత్తనాలు అయితే వేశాను. ఒక చిన్న మొలక అయితే వచ్చింది, కనబడుతుందా? ఇది మొలక వస్తుందో రాదో చూడాలి మరి. ఇది వచ్చేసి తులసి చెట్టు చూడండి ఎలా ఎండిపోయిందో. ఎవరో చేతులు అయితే వేశారు, తెలియదు. నేను ఊరు నుంచి వచ్చేసేటప్పటికైతే ఇలా అయిపోయింది చెట్టు అంతా. మళ్ళీ వేరేది చూస్తాను. ఇదిగా మంచిగా ఉంది అంటే ఉంచుతాను, లేదు అనేసి అంటే మళ్ళీ వేరే చెట్టు తీసుకొచ్చేసి ఇదే ప్లేస్లో పెడతాను. ఇంకా చెట్లకి నీళ్ళు పోయటం అయితే అయిపోయింది కదా. ఇంకా బట్టలు అయితే వాషింగ్కి వేయాలి. రోజు ఈవినింగ్ టైమే నేను వేస్తూ ఉంటాను కదా బట్టలు అయితే. ఈరోజు కూడా వేసేస్తాను. ఈ బట్టలు వాషింగ్ అవుతూ ఉంటేనే నేను అంట్లన్నవి అయితే కడిగేస్తూ ఉంటాను అనమాట. 2 పనులు ఒకేసారి అవుతాయి కదా అనేసి అనిపించింది, కాబట్టి బట్టలు వాషింగ్కి అయితే వేసేస్తాను. ఈరోజు అయితే తక్కువ బట్టలే ఉన్నాయి, అంత ఎక్కువ అయితే ఏమి లేవు బట్టలు అయితే. ఇంకా ఇవైతే తీసి బట్టలు అయితే వేసేస్తా. బట్టలు అయితే ఈరోజు తక్కువే ఉన్నాయి, అంత ఎక్కువేం లేవు. నిన్న నైటు బట్టలు అయితే వేసేసాను. ఇంకా ఈరోజు మార్నింగ్ ఇవే కాబట్టి బట్టలు అయితే తక్కువగానే ఉన్నాయి.
ఎన్ని సెకండ్స్ రావాలి? వచ్చింది 1 సెకండ్. ఆరేసాను. ఇట్లాగా అంట్లు కడుక్కుంటూ ఉంటే ఇక బట్టలు కూడా అయిపోయినాయి కదా, ఒకేసారి 2 పనులు అయిపోతాయి అనేసి ఇలానే చేస్తూ ఉంటాను. నేను స్నానం చేసి వచ్చేసేటప్పటికల్లా బట్టలు కూడా డ్రై అయిపోతాయి. ఇంక వెంటనే అవన్నీ తీసేసి ఇప్పుడు ఇలాగైతే చేస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ నేను వంట అయితే స్టార్ట్ చేసేయాలి. ఇంకా బయట పనులన్నీ పూర్తి చేసేసుకొని ఒకేసారి లోపలికి అయితే వెళ్ళిపోతాను. ఇంకా వెంటనే వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. ఎండైతే వేడైతే బాగా ఎక్కువగా ఉంది కదా, కాబట్టి త్వరగా వంట అన్నది చేసేస్తాను నేను ఇప్పుడు. దయచేసి ఇక్కడికి రావద్దు. ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను కదా. మార్నింగ్ అయితే క్యాబేజీ పచ్చడి పప్పు కర్రీ చేశాను. ఇంకా దానికి పచ్చడి కూడా చేద్దాము అనేసి బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ పచ్చడి చేశాను అనేసి అంటే మార్నింగ్ టిఫిన్ కూడా పని చేస్తున్నాను కదా అనేసి ఇప్పుడు ఈ పచ్చడి అయితే చేసేస్తున్నాను. ఏమైంది? ఆట అయిపోయిందా? బండి పైకి కొట్టింది. బాల్ తీసుకొని రమ్మంటారు, వాళ్ళకి నువ్వు అంటున్నావు. ఎవరు? బండి
ఎవరెవరు? పైన వాళ్ళు లేరు, వాళ్ళు ఇయ్యారు నాకు, వాళ్ళు ఇయ్యారు నాకు, మీకు ఇస్తాను మమ్మల్ని పంపిస్తున్నారు. ఈసారి నుంచి కీపింగ్ బంటితో చేపించాను. కీపింగ్ చేసేటప్పుడు బ్యాటింగ్ కూడా ఇవ్వద్దు. అప్పుడు మేము బ్యాటర్స్ అని కూర్చుంటారు. అదే మళ్ళీ మేము బ్యాటింగ్ ఆడేటప్పుడు వచ్చేసి చిన్నపిల్లలతో ఆట ఆడినప్పుడు మరి వాళ్ళకి కూడా చేయాలి నువ్వు. బాల్ పట్టుకో అంటాడు, మేము కూర్చుంటారేమో. అదే మరి అప్పుడు బ్యాటింగ్ ఆడేటప్పుడు నువ్వు కూడా చేయొద్దు. ఎందుకు కూర్చున్నారు మీరు, లేండి ఫీల్డింగ్ చేయి అంటారు. కాదు, బ్యాటింగ్ చేయాలి ఫీల్డింగ్ రెండు చేయాలి. ఒక బ్యాటింగ్ చేస్తే ఎట్లాగా? బ్యాటింగ్ చేసిన తర్వాత నేను ఆడలేను, ఫోన్ చూస్తాడు. ఇంకా రానా అంటే నేనే బ్యాటింగ్ అంటాను. ఈరోజు అయితే బీరకాయ పొట్టుతో కాకుండా బీరకాయతోటి నేను పచ్చడి అన్నది చేస్తున్నాను. ఎందుకంటే బీరకాయలు అయితే ముదిరిపోయినాయి, అందుకోసమని బీరకాయలు ఇలా డైరెక్ట్గానే వేసేస్తున్నా. ఎప్పుడైనా కానీ బీరకాయలు ముదిరిపోయినప్పుడు మనం ఇలా వేసేసుకున్నాము అనేసి అంటే ఒక చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. బోర్డు బిల్డప్ మళ్ళీ ఎప్పుడోకప్పుడు చనిపోయే వాళ్ళమే కదా అనేసి కదా. అదే ఇవాళ కాకపోతే రేపైనా చనిపోతాం అంతే. అంతే, శాశ్వతంగా ఉండే వాళ్ళం కాదు కదా, ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే మనం, తెలుసా. ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక వెళ్తారు అంతే, ఎప్పటికైనా ఎవరైనా వెళ్ళాల్సిందే అంతే. మరి అది కామన్. ఒకసారి ఇలాగైతే తిప్పేసుకుంటే మళ్ళీ కిందవి పైకి కిందకి అవుతాయి కాబట్టి అవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి. మనం ఎన్ని విషయాల్లో వాళ్ళని మర్చిపోయినా చాలు అనుకుంటారు. మనం అది కూడా మర్చిపోతే వాళ్ళు చాలా బాధపడతారు. మన కోసం ఎంతో చేసే భార్యల కోసం, వాళ్ళ ఆనందం కోసం పెళ్లి రోజున మాత్రం వాళ్ళతోనే గడపాలి, వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకోవాలి. ధర్మానికి ప్రతి
మీదుగా పుట్టాడు ఆ శ్రీరామచంద్రుడు. రామావతారం చూసిన రాముడు ఆమె కనుబొమ్మల మధ్య విడిచిన విల్లును చూసి విల్లునెత్తడమే కోరి అయితే విల్లు విడిచి మరి తనను చేపట్టమని సీత సవాలు విసురుతున్నట్టుగా వచ్చి నారాయణాన్ని విల్లు విడిచి ఆ నారిని చేపట్టాడట. గౌరవం దక్కుతుంది. అది భార్య తత్వం అంటే. సీతమ్మ మనకు ఇది తాలింపు కూడా వేయాల్సినంత అవసరం లేదు. నేనైతే తాలింపు అయితే వేయట్లేదు. వేసుకుంటే వేసుకోవచ్చు, నేనైతే తాలింపు వేయను. బాగా అనుకున్నావా? ఫోటో తీసావా? కాకపోతే మళ్ళీ మిగిలిపోతుంది. ఇప్పుడు ఎట్లెట్లే మన అంటే చెయ్యి పెడతాం చెంపలు పగలగొడతాం. ఎట్లా పెడితే ఏమవుతుంది? ఒక పాపడం వేసుకో బాబాయ్.